నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. గురు భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఎలా వీళ్ళు ఎలాంటి మార్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందో లైఫ్ లో, అలాగే ఎలా దైవారాధన చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ ఈ రోజు చెప్తారండి. తప్పకుండానన్నా. విశాఖ నక్షత్రం అనేది గురు నక్షత్రం అని ఒక పేరు. ఆ నక్షత్రం నాకు లక్షణాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉండదు. అయ్యో, అదేంటి? సో గురువు సంబంధించిన నక్షత్రం కదా, వీళ్ళు చాలా భక్తులం అనుకుంటామా? అస్సలు కాదు, అదేంటి? అసలు కాదు. భక్తి అనేది తక్కువ వీళ్ళకి. మిగతా విషయాలన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. కొంతమంది అస్సలు చదవరు, కొంతమంది బాగా చదువుతారు. ఇందులో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి నక్షత్రం వాళ్ళు. చదివితే సూపర్ గా చదివేసి ఎవరిని లెక్క చేయరు, ఈవెన్ పేరెంట్స్ కూడా. సో వాళ్ళు చదివింది వాళ్ళు చేసింది రైట్ అనుకునే మూర్ఖంగా మొండిగా ఉండే వాళ్ళు ఉన్నారు. అసలు చదువు లేకుండా తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ, అసలు చదివే ఎక్కడి వాళ్ళకి తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఇల్లుని శుభ్రం పెట్టుకుంటూ ఉంటుంది. వీడికి ఎంతసేపు శుభ్రము శుచి అవి కావాలి, నీట్గా ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి, ఎవరైనా సరే వాళ్ళ మాట వినాలి. ఈ లక్షణం ఎవరు చేస్తే వాళ్ళతోటి. సో భగవంతుడు భక్తి అని అంటే అంతసేపు కూర్చొని పూజ చేయాలా? అమ్మో అంతసేపు మన వల్ల కాదు, నమస్కారం చేస్తే సరిపోతుందేమో అనే లక్షణం ఎక్కువ. చాలా తక్కువ మంది పూజ చేస్తాం, పునస్కారం చేస్తాం అంటే అది పూర్వజన్మ సుకృతం వాళ్ళకి. ఆ పూర్వజన్మలో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నట్టున్నారు. ఈ జన్మలో వాళ్ళకి ఇంకా ఆ పూర్వజన్మ ఉండే లక్షణాలు ఇంకా ఈ జన్మలో ఉన్నాయి, వీళ్ళకి పూజ చేసుకుంటున్నారు. జనరల్ విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా మొండి. ఎంత మొండి వాళ్ళంటే అసలు పేరెంట్స్ కి చాలా టఫ్ అనమాట. వీళ్ళు ఏం చెప్పినా వినరు, వాళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తుంటారు. సాఫ్ట్గా నో అని చెప్పరు, మేము చెయ్యమని చెప్పరు, వింటుంటారు, వదిలేస్తుంటారు. సో తల్లిదండ్రులకి ఎంత ప్రాబ్లం అంటే వీళ్ళతోటి చిన్నప్పుడు చదివించడానికి ప్రాబ్లం. సో సరిగ్గా చదువు ఎక్కదు. కొంతమంది జాతకాల్లో గ్రహస్థితి బలమైతే చదువు అసలు ఎక్కదు. ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత లక్షలు పోసినా చదువు ఎక్కదు. కొంతమందికి చదువు బాగా చదువుతారు, సో ఎవరిని లెక్క చేయరు. సో ఈ లక్షణాల వల్ల దీనివల్ల ఏమిటి వీళ్ళకి జరిగేదంటే, విశాఖ నక్షత్రంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా టఫ్ మనుషులు, చాలా టఫ్ మనుషులు. వాళ్ళని ఒప్పించడం కానీ, వాళ్ళని గెలిపించడం, అది వాళ్ళతో మనం గెలవడం కానీ చాలా కష్టం. అది వాదనలో కూడా గెలవం అసలు. ఎంత హై నాలెడ్జ్ మాట్లాడతారంటే, అసలు చదువుకునే వాళ్ళైతే ప్రతిదానికి లాజిక్ వెతుకుతారు, తోటి వాదిస్తారు, వాళ్ళ గురించి సాధిస్తూ ఉంటారు ఏ పనైనా. కానీ ఏంటంటే వీళ్ళతో లాజిక్ మెయిన్, వీళ్ళు ఏదైనా అడిగితే దానికి లాజిక్ అడుగుతారు. ఇంతసేపు పూజ చేస్తే దేవుడు ఇస్తాడా, చేయకపోతే ఇవ్వడా, ప్రూఫ్స్ ఉన్నాయా ఏమైనా, అది చేయని వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి పురాణాలు తీసుకొస్తారు. త్యాగరాజ స్వామి ఎంత భక్తిగా పూజ చేశారు, ఆయనకి ఏమి ఇచ్చారు, ఆయన కష్టంలోనే ఉన్నారు కదా అని. సో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే శాస్త్రాలన్నీ చదివి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు మనకి. సో మనం వింటూ కూర్చోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పినవే కరెక్ట్, మీరు అవన్నీ చేస్తా కనుక అక్కర్లేదు ఏంటి, మొత్తానికి మీరు చేసింది రైట్, పర్ఫెక్ట్ అని మనం ఒప్పుకోవాలి వాళ్ళతోటి. అలా చెప్పిస్తారు మన చేత బాబాయ్. సో ఈ వీళ్ళని ఎక్కువ ఏంటంటే తర్కం తెలిసిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. తర్కశాస్త్రం చదువుతారని కాదు కానీ తర్కం లాగా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు ఏ విషయమైనా. సో కానీ మనకి పురాణాల్లో, మన పుస్తకాల్లో, గ్రంథాల్లో విశాఖ నక్షత్రం అంటే ఒక గురు నక్షత్రము, చాలా పవర్ఫుల్ నక్షత్రము. ఈ నక్షత్రం వాళ్ళు చాలా మాట వింటారు, వినసొంపుగా ఉంటారు, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు, చాలా అందంగా కనిపిస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, మనుషుల్ని అర్థం చేసుకుంటారు, మనుషులతో బాగా నడుస్తారు, మనుషుల్ని బాగా కలుపుకుంటారు అని ఉంది. కానీ ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు, మేము చూసిన జాతకాల్లో నక్షత్రాలన్నీ కూడా మాట వినరు, చెప్పిన మాట వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు, దాన్ని మనం ఫాలో అవుతుండాలి. ఒక అత్తగారింటికి ఆడపిల్ల వెళ్ళినా ఆ భార్యాభర్తల మధ్యలో భర్తకి ఏం చెప్పదు, కానీ ఆ హస్బెండ్ రేపు నుంచి వైఫ్కి అన్ని ఇచ్చేస్తుంటారు. సో అదాటిస్ అన్ని. ఇక్కడ తల్లికి గౌరవం ఇవ్వాలన్నా సరేనమ్మా ఆవిడని చెప్తాను, మావిడని చెప్తాను అని చెప్తుంటారు. అలాగుంటుంది. అలాగే అబ్బాయి అనుకో, ఆయన అడిగి చెప్తానండి అని చెప్తుంటుంది. అంటే అప్పుడు దాకా స్వతంత్రం ఉన్న తల్లిదండ్రులతో కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే, వీళ్ళెవరికి ఏమి చెప్పరు, కానీ వీళ్ళు అడిగే పాయింట్స్కి అవతల దగ్గర ఆన్సర్స్ లేక వీళ్ళు చెప్పింది రైట్ అని చెప్పి నమ్మేస్తాం. అది తర్వాత వీళ్ళకి శుభ్రం చాలా ఎక్కువ కదా. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఎవరైనా అంటే డిసిప్లిన్ లేకపోయినా, శుభ్రం లేకపోయినా వాళ్ళని ఒక
ఎంత తక్కువగా చూస్తారంటే వీళ్ళు అసలు మనిషేనా అన్నట్టు చూస్తారు. సో దాని వల్ల కూడా ఇబ్బంది పడతారు. చాలా మంది దగ్గర విశాఖ నక్షత్రం ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే అమ్మో వాళ్ళు మొండి వాళ్ళు కదా అండి అని అంటారు. కరెక్టే, మొండి వాళ్ళే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే బాధ్యత తెలిసిన మనిషి అంట. నేనేమంటానంటే బాధ్యత తెలిసిన వాళ్ళు. ఈ కాలంలో మరి అలా మొండిగా బాధ్యత తెలిసి వాళ్ళకి ఒక పని చేయాలి అంటే ఒక అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు ఏది కావాలంటే అది చేసేయడం, ఏది కావాలంటే అది నమ్మేయడం, ఏది కావాలంటే అది వెళ్ళడం కంటే కన్నా ఒక వీళ్ళకి ఒక రూల్స్ పెట్టుకొని సిస్టమేటిక్ గా ఇది చేస్తే ఇంత అవుతుంది, నేను ఇంత చేయగలను, నా వల్ల ఇంత అవుతుంది క్లారిటీతో చెప్తున్నారు. మంచి విషయాలే. సో కానీ వీళ్ళకి అది ఆపోజిట్ గా కనిపిస్తున్నాయి. కానీ కొంత విషయాల్లో ఒక మైనస్ ఏంటంటే తల్లిదండ్రులు గౌరవించాలి. ఎంతమంది చదువుకున్నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. అది వీళ్ళకి మైనస్. ఆ ఒక్క పాయింట్ లో వీళ్ళు తప్ప మిగతా అన్ని విషయాల్లో నేను విశాఖ నక్షత్రం వాళ్ళని నేనేమన్ను. ఎందుకంటే పర్వాలేదు, ఈ కాలం ఉండాల్సిందే. ఇప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం? వైఫ్ హస్బెండ్ అడుగుతుందంటే అడగకపోతే ఇరవై రోజు వాడు బాధ్యత రహితంగా ఉంటే, ఇవ్వకుండా వాడు ఖర్చు పెట్టుకొని ఇంత మిగిలింది దీన్ని మేనేజ్ చేయంటే ఎలా చేయగలుగుతుంది? చేయలేదు. అలాగే ఈవిడ సంపాదించి మొత్తం హస్బెండ్కి ఇవ్వదు, ఖచ్చితంగా ఇవ్వదు. ఆవిడ ప్లానింగ్ ఆవిడకే ఉంటుంది. ఈ డబ్బులు నావి అని రివర్స్ లో మాట్లాడితే అసలు ఆడవాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు తెలుసా? అసలు తీసుకోకూడదు, అది పాపం అని రివర్స్ లో చెప్తారు పాఠాలన్నీ వీళ్ళకి. సో డెఫినెట్గా వీళ్ళు ముట్టుకోరు. సో ఖచ్చితంగా ఈ విషయాల్లో వీళ్ళకి క్లారిఫికేషన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లారిటీతో సంసారాన్ని నడుపుతారు. దానివల్ల మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించకపోవడం వల్ల విశాఖ నక్షత్రం గురువు అధిపతి. సో వీళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎంత ఎదిగినా ఒకసారికి కింద ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ బాగుంది అనడానికి లేదు, ఇవాళ అసలు మాకెందుకు సక్సెస్ కావట్లేదు అనడానికి ఇది ఒక మార్గం. చాలా మంది సక్సెస్ అవ్వదు, దానికి కూడా కారణం ఈ రీజన్. ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది? వీళ్ళు సాఫ్ట్వేర్స్ ఏనన్నా ఎక్కువ ఏంటంటే వీళ్ళకి డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఏం చదవాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు బాగా చదువుతారు, చదివి సంపాదిస్తారు. ఒక డాక్టర్ చదవాలనుకోండి, డాక్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది అమ్మాయికి. సో నేను డాక్టర్ చదవగలను అనే కేపబిలిటీ అమ్మాయికి ఉన్నప్పుడు ఆమె డాక్టర్ చదివేస్తుంది. ఇన్ని లక్షల ఫీజులు కట్టిపించి వాళ్ళు చదివిస్తుంది వాళ్ళ నాన్నగారితో. వాళ్ళ అమ్మ నాన్నతో నేను చదువుతాను, నాకు ఇంతే కావాలి. అయ్యో తల్లిదండ్రులకి ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది కదా, వాళ్ళు చదివించలేరేమో, నేను వేరే చదువుదా అనుకోరు. అదే మొండితనం వీళ్ళకి. సో మేము ఏం చేయాలనుకుంటే వాళ్ళు క్లారిటీగా చేసేస్తారు. అది ఒక విధంగా పాజిటివ్ అవుతుంది, ఒకేసారి అది నెగిటివ్ గా అవుతుంది. ఏం మార్చుకోవాల్సి ఉంటుంది? మార్చుకోవడం అంటే ఇదేనన్న మెయిన్ వాదన. సో ఏది కరెక్ట్ గా ఉండాలి అని ప్రతిదీ ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు. ఏ విషయం ఎప్పుడు ఉండదు, మార్పు ఉంటుంది. మార్పుకి మనం రెడీగా ఉండాలి. ఇది మారింది ఓకే, ఒకసారి అమ్మ చెప్పింది పొద్దున్న దండం పెట్టుకు వెళ్ళమని, పోయింది ఏముంది, దండం పెట్టుకు వెళ్ళమని చెప్పారు కదా, అంతే కదా, సరే పెట్టుకు వెళ్తా. లేదు నా సంగతి తెలుసు కదా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అనకూడదు. అలా ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఎదిరిస్తున్నారో అంటే అక్కడ గురువు నక్షత్రం కనుక గురువుకి అది నచ్చదు. డెఫినెట్ గా నచ్చపోయినప్పుడు గురుబలం తక్కువైతే జాతకంలో మనం ఏ జాతకంలో చూసినప్పుడు ఏం చేస్తాం, గురుబలం ఎలా ఉంది అప్పుడే ఆ జాతకాన్ని చూస్తాం. గురుబలం లేదనుకోండి ఇంకా ఆ జాతకం గురించి ఆలోచించకూడదు. దాంట్లో ఎనర్జీస్ వస్తాయా రావా అనేది చాలా లేటర్ అది. సో ఫస్ట్ అయితే గురుబలం బాగుందంటే వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారని. సో నక్షత్రానికి గురువు అధిపతి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఉండే రాశి ఏది, తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. మొత్తం తులారాశి అండ్ వృశ్చిక రాశి. సో కుజుడు అధిపతి ఇక్కడ శుక్రుడు అధిపతి. సో వీళ్ళిద్దరు కూడా మా శుక్రుడు ఇక్కడ దైత్యుడికి గురువు, ఆయన రాక్షసుల గురువు. సో రాక్షసుల గురువు అయినప్పుడు ఆయనకు డిసిప్లైన్, పూజా పునస్కారం. ఎందుకంటే శుక్రుడు వెళ్ళి మీనంలో వచ్చి పొందుతాడు అంటే అక్కడ ఏంటంటే పూజలు పునస్కారాలు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తాను అనే ఉద్దేశం ఆయనకి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఆలోచన, వీళ్ళకి ఆ పూజా విధానం, పెద్దవాళ్ళని గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్ తీసుకోవడం జరిగితేనే వీళ్ళు సక్సెస్, లేకపోతే డౌన్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని మార్చుకోవాల్సినటువంటివి మార్చుకుని పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వటమే అసలు సిసల్ పరిహారం వీళ్ళకి. మళ్ళీ మీరు పూజలు పెద్దగా చేయరు అని చెప్పారు కాబట్టి మళ్ళీ ఏ ఆరాధన చేయాలి అన్నకంటే రెస్పెక్ట్ చేయడం ఎండ్ ఆఫ్ ది డే ఎల్డర్స్ కి. రైట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః.